మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడనో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు. మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ లెక్కున్నట్టుంది. సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు. పోయిన ఏప్రిల్లో మాట్లాడిండు. పోయిన ఏప్రిల్ 2024లో ఏమన్నాడు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది. కరెక్ట్గా 1 year కిందట. దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది, విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఈ లోకమైతే కోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని, హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలు టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న దానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్యవాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు. ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని? అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మోదీ గారిని మేము అడిగేది ఒకటే, 2024, 2025 ఏప్రిల్లో అప్పుడు ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఇప్పుడు ఒకసారి హెచ్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు, లిప్ సింపతి కాదు మేము కోరుకునేది. మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో, ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి. మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు, ఆర్బీఐ ఉంది, ఎస్ఎఫ్ఐఓ ఉంది, సివిసి ఉంది, సిబిఐ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్. We demand answers from central government, union government. You come forward.